నమస్తే ఫ్రెండ్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ఇండియన్ సినిమా చరిత్రలోనే ఫస్ట్ టైం చరిత్రలో నిలిచిపోయే హిస్టరీ రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. బిగ్గెస్ట్ రికార్డు, చరిత్రలో నిలిచిపోయే రికార్డు. అలాంటి ఘనత పుష్ప 2 సాధించింది. నైజాం గడ్డ మీద ఆల్ టైమ్ రికార్డ్ షేర్ సాధించింది. సీడెడ్ గడ్డ మీద ఆల్ టైమ్ టాప్ 2 కలెక్షన్ సాధించింది. ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ఏ ముహూర్తాన స్టార్ట్ చేసాడో కానీ తన స్టార్డమ్ ఆఫ్టర్ పుష్ప, బిఫోర్ పుష్ప అనే రేంజ్లో 100 రెట్లు పెరిగింది అల్లు అర్జున్ క్రేజ్. ఇతర రాష్ట్రాలతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో ఇండస్ట్రీ రికార్డ్ షేర్ సాధించింది పుష్ప 2. 25,40,00,000 దాకా షేర్ సాధించి RRR రికార్డు, దేవర రికార్డు, అన్ని రికార్డులు గల్లంత అయిపోయినాయి. ఫస్ట్ టైం నైజాం గడ్డ మీద 25 కోట్ల షేర్ మార్కు అందుకున్న తొలి చిత్రంగా పుష్ప 2 నిలిచింది. అలాంటి ఘనత, అలాంటి అరుదైన రికార్డు, ఆల్ టైమ్ రికార్డు సాధించింది. బిగ్గెస్ట్ రికార్డు నైజాం గడ్డ మీద మొదలైంది. సీడెడ్ గడ్డ మీద RRR రికార్డు మిస్ అయింది. ఆల్ టైమ్ టాప్ 2 రికార్డు షేర్ సాధించింది. సీడెడ్ గడ్డ మీద 12,50,00,000 షేర్ సాధించి RRR దరిదాపులో కూడా వెళ్ళలేదు. 17 కోట్ల దాకా షేర్ RRR సాధిస్తే 10,50,00,000 దాకా దేవర సాధిస్తే ఇప్పుడు రెండో స్థానంలో 12,50,00,000 సాధించి ఆల్ టైమ్ టాప్ 2 సీడెడ్ గడ్డ మీద నిలిచింది. నైజాంలో నెంబర్ 1, సీడెడ్లో నెంబర్ 2. ఇక ఆంధ్ర మీద కొన్ని కలెక్షన్స్ ఇంకా క్లియర్ కట్ గా తెలియాలి. అరుదైన రికార్డుల వేట మొదలు పెట్టింది. చాలా మంది నిన్న మూవీ మీద నెగిటివ్ మాట్లాడేటోళ్ళు. ప్రజెంట్ బుక్ మై షోలో గంటకు దాదాపు 80,000 టికెట్లు సోల్డ్ అవుట్ అంటే బంపర్ పాజిటివ్ టాక్ వస్తే, సినిమా మీద మ్యాసివ్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే ఇలాంటి ఆన్లైన్ సేల్ ఏ మూవీకి జరగదు. అలాంటి టాక్ వచ్చింది కాబట్టి శివ తాండవం, రుద్ర తాండవం, అమ్మవారు పూనకాలు వచ్చినట్టే బాక్స్ ఆఫీస్ బుకింగ్ కూడా నడుస్తుంది. రికార్డు స్థాయి రెవెన్యూ రాబట్టింది మొదటి రోజు. ఇండియన్ సినిమా చరిత్రలో నేను చూసినంత వరకు ఎప్పుడు జరగలేదు. నిన్న పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత పుష్ప 2 బుక్ మై షోలో ఫస్ట్ టైం హిస్టరీ క్రియేట్ చేసి పెట్టింది. కల్కి కానీ, బాహుబలి కానీ, ఏ మూవీ బాలీవుడ్ కానీ, టాలీవుడ్ కానీ ఏ మూవీ సాధించలేదు. పుష్ప ఏ సినిమా ఈ రికార్డు కొడుతుందని గత కొన్ని సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేస్తున్నా. ఆ రికార్డు పుష్ప సాధించింది. కల్కి మూవీ దగ్గరకు వచ్చి ఆగిపోయింది, కానీ ఆ ఘనత కూడా బ్రేక్ చేసింది. నిన్న నైట్ సాయంత్రం బుక్ మై షోలో గంటకు 1,02,000 టికెట్లు సాధించి ఇండియన్ సినిమా హిస్టరీ క్రియేట్ చేసి పెట్టింది. కల్కి మూవీ పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత 97,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయినాయి. అదే లాస్ట్. 1,00,000 మూవీ, 1,00,000 టికెట్లు ఏ మూవీ సాధిస్తుంది అంటే పుష్ప 2 సాధించి, అందుకే ఇండియన్ సినిమా చరిత్రలోనే అరుదైన రికార్డు. మొదటి మూవీ బుక్ మై షోలో 1,00,000 టికెట్లు పైగా గంటలో సోల్డ్ అవుట్ అయిన మూవీగా రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. పుష్ప ప్రభంజనం అనేది అన్స్టాపబుల్, అన్బిలీవబుల్. బాక్స్ ఆఫీస్ శివ తాండవం నడుస్తూనే ఉంది. వెయిటింగ్. ఇంకా కొన్ని రికార్డులు క్లియర్ కట్ గా రావాలి. ప్రజెంట్ అయితే నైజాం ఆల్ టైమ్ రికార్డు వచ్చింది. సీడెడ్ ఆల్ టైమ్ టాప్ 2 రికార్డు. ఇండియన్ సినిమా చరిత్రలోనే నిలిచిపోయే రికార్డు బుక్ మై షోలో సాధించింది. పుష్ప ప్రభంజనం అనేది కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ మ్యాని అనేది నిజంగా నార్త్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బీహార్ కానీ, నార్త్ కానీ, కొన్ని ప్రాంతాల్లో కేరళలో కానీ రికార్డు స్థాయి రెవెన్యూ. అక్కడ స్టేట్ మూవీస్ కంటే ఒక డబ్బింగ్ మూవీగా అక్కడ ప్రభంజనం క్రియేట్ చేసి పెడుతుంది. జవాన్ రికార్డు ఎగిరిపోవడం ఏంటి, హిందీ మార్కెట్లో షారుఖ్ ఖాన్ తన సొంత బెల్ట్ లో కూడా దుమ్ము దులిపే రికార్డులు క్రియేట్ చేసి పెట్టింది పుష్ప. అందుకే ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇండియన్ సినిమా రికార్డు క్రియేట్ చేసి పెట్టింది. మైత్రి మూవీ సంస్థ డే 1 కలెక్షన్ పోస్టర్స్ ఏ విధంగా ఉంటుంది అనేది మరికొద్ది సేపట్లోనే డే 1 కలెక్షన్ పోస్టర్ రాబోతుంది. మనం క్లియర్ కట్ గా రాష్ట్రాల వారీగా ఎంత అనేది 267 కోట్ల దాకా గ్రాస్ రాబట్టిందని మనం క్లియర్ కట్ గా చెప్పాం. వాళ్ళు కొన్ని యాడ్ చేసి ప్రమోషన్ కోసం పోస్టర్ రిలీజ్ చేస్తారు. వెయిటింగ్. పుష్ప నైజాం రికార్డుల మోత మోగించింది. థ్యాంక్ యూ సో మచ్.